నవీన్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సంసారం అంటేనే సర్దుకొని పోవాలి. మీకు సమయం ఇస్తానయ్యా, ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి. బ్రహ్మచారి చిరంజీవి నవీన్ కుమార్ అను నీవు, చిరంజీవి సౌభాగ్యవతి స్వాతి అను ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఏమైనా మాత్రమే అత్తుకొని ఉందివా? ఒకసారి స్వాతి గారు చూడు, ఆమెను స్వాతిని మాత్రమే అత్తుకొని ఉంటానని చెప్పు. అందరికి వినపడుతుందండి? వినపడితే ఈ సౌండ్ కొంచెం సౌండ్ మంచి పెట్టినానా? అదేవిధంగా చిరంజీవి సౌభాగ్యవతి స్వాతి అను నీవు నవీన్ కుమార్ అని ఈ పురుషుని నీ భర్తనిగా చేసుకొని ఇతరుని మాత్రమే అత్తుకొని ఉందివా? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ సమయంలో ప్రేమేందర్ బిల్డర్ మౌత్ పీస్ అక్కడ పెట్టు. ఈ సమయంలో కన్యాదాన కార్యక్రమాన్ని జరిగించుకొని ఉందా. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు గారు మరి దిగుమతి ఏలియ గారు, మేరీ గారు, అదేవిధంగా పెళ్లి కుమారుడు యొక్క అక్కగారు, బావగారు, మేరీ గారు, గాంధీ గారు. ఈ సమయంలో మీ అబ్బాయి కుడి చేయి మీరు పట్టుకోండి. కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది. దేవుడు దీవించిన కాక. దేవునికి స్తోత్రం. ఆగండి. పెళ్లి కుమారుడు యొక్క అక్కగారు, బావగారు మీరు చిన్నగా ఇడిచిపెట్టండి. పెళ్లి కుమార్తె తల్లి గారు, తండ్రి గారు కూడా ఇడిచిపెట్టండి. మీరైతే అట్లాగనే పట్టుకోండి. ఇక ఇప్పుడు పట్టుకున్నటువంటి చేతులు మీ జీవితకాలం అంతా కూడా విడిచిపెట్టడానికి అవకాశం లేదు. అట్లా నన్ను అన్నం తినొద్దు అంటే ఆట కాదు, ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నవ్వుతున్నారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ్వుతున్నారా? నవ్వట్లేదా? పెళ్లి చేసిన పాస్టర్ గారి మీద సీరియస్గా ఉన్నారా? సరే, ఈ సమయంలో ప్రమాణాలు మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేస్తున్నారు. నేను చెప్పే మాటలే చెప్పున్నానా? నువ్వు చెప్పేటప్పుడు స్వాతికి వెళ్ళి చూసుకుంటే చెప్పాలి. మౌత్ పీస్ దగ్గర పెట్టుకో. నవీన్ కుమార్ అని నేను స్వాతి అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను
కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సేవకుల ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసినావు నాన్న? ప్రమాణం ఎవరితో చేసినావు? స్వాతితో చేసినావు, దేవునితో కాదు, స్వాతితో చేసినావు. ఓకే. స్వాతి అని నేను నవీన్ కుమార్ అని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సేవకుల ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసినావు నాన్న స్వాతి? ప్రమాణం చేసిన. ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మరి దేవుడు మీ ప్రమాణములను ఎన్ని ఉన్నాడు, వాటికి మేము సాక్షులము. ఈ సమయంలో నాన్న మరి ఏమైనా నీ పెళ్లి భార్యగా చేసుకోవటానికి ఏమైనా మంగళసూత్రం తెచ్చినవా? తీసుకోండి. గాయకులు ఇప్పుడు మీరు పాడండి. నేను ఆగమన్నప్పుడు ఆగాలి. తీసుకో. హల్లెలూయా. సువార్త గాయకుల్ని మంచిగా మన మధ్యలోకి దేవుడు నడిపించి ఉన్నారు. వాటిని కూడా మనము ఉపయోగించుకోవాలి దేవుని మహిమ కొరకు. తీసుకొని రండి అన్న మంగళసూత్రమును. దేవుని సేవకులు మరి పెళ్లి కుమారుడి యొక్క మేనమామ గారు ఆర్ సాంసన్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ మంగళసూత్రం కొరకు వారు ప్రార్థన చేస్తారు. వీరి బంధం అయానతంగా కలకాలము అయానతని సంతోషంగా ఆనందంగా సాగాలి. ప్రవణతని ముప్పేటవ తాడు ఎన్నటికీ విడిపోదని వాక్యం రాయబడింది. ప్రభా అయా కుమారుడు వేస్తున్న ముడులలో అయానతని నీవు తోడుగా ఉండి ఇరువురికి నువ్వు తోడుగా ఉండి ప్రవణతని ముప్పేటల తాడు విడిపోనట్టుగా విడుదలతో మీరుండి అయా వీరి యొక్క దాంపత్య జీవితం కలకాలం సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పిల్ల పాపలతో
వర్ధులటకు వీళ్ళే అయా నతని రానున్న జనరేషన్కి ఒక ఆదర్శమైన దంపతులుగా ఉండటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో యెహోవా దేవా చిన్ని ప్రార్థన మీకు సమర్పించి బహువిధంగా బ్రతిలాడ అతుడిగా వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. సువార్త గాయకులు రామకృష్ణ గారు, మీకు సమయం వచ్చి ఉన్నది. ఇప్పుడు మీరు పాడవచ్చు. భార్యగా చేసుకోబోతున్నటువంటి స్వాతి యొక్క మెడలో మన దేశ ఆచారం బట్టి మరి క్రమాన్ని బట్టి మరి ఆ యొక్క పుస్తుని మంగళసూత్రమును ధరింపజేస్తున్నారు. ఓకే, తండ్రి యొక్క పాట పాడండి అన్న మీరు. మరి ఈ బంగారపు రింగ్స్ కోసం ప్రార్థన చేసుకుందాం. మొదటిసారి ఈ సమయంలో వివాహ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన నా తండ్రి ప్రాముఖ్యమైన సమయంలో దైవ సేవకు సత్యం వివాహం జరిగించారు. అదే దిగ్గని ప్రభు మమ్మల్ని తండ్రి నవీన్ గారు అలాగే స్వాతి గారు తండ్రి ఇష్టపడినటువంటి ఈ బంగారం అందులో ఉంగరాలు మార్చుకుంటుంది ఇచ్చింది. బంగారం ఎలాగైతే విలువగా జీవించిందో అందులో అలాగే వారి జీవితాలు విలువైనటువంటి జీవితాలు జీవిస్తూ పరిశుద్ధమైన ఈ వివాహాన్ని అంగీకరించి వారి జీవితాలు పరిశుద్ధమైన కొత్తగా ఇచ్చాము. సమస్తమైన అంత ప్రభావం సూచిస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే, ఈ సమయంలో ఈ యొక్క రింగ్స్ని మొట్టమొదటిగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడి యొక్క బంగారపు ఏలికి ధరింపజేస్తారు. ఓకే, పెట్టి ఒకసారి అడుగు.
నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా యావదాస్తిలో నిన్ను పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. నీ యావదాస్తిలో పాలి భాగస్థురాలు ఈ రోజు నుంచి. అత్యసరాలా ఎత్తేసరాలు అంటే కుదరదు, అందరి మధ్యలో చెబుతున్నావు. వీడియోలో కూడా ఉంది ఈ మాట. ఓకే, దేవుడు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా యావదాస్తిలో పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. యావదాస్తిలో పాలి భాగస్తుడు ఇప్పటి నుంచి. నేను డ్యూటీ చేస్తున్నా, నీకు ఇవ్వనంటానికి అవకాశం లేదు. ఓకే, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క సమక్షమందును ఈ సభ ఎదుటను ఒకరినొకరు తమ ప్రమాణములు చేస్తూ ఉన్నారు కనుక దేవుని నిర్ణయమును బట్టి ఈ దేశ చట్టమును బట్టి ఇరువురు భార్య భర్తలని తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామందు ప్రకటిస్తున్నాను. ఆమేన్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. దయచేసి మరి నూతన వధువరుల్ని దేవుని యొక్క సేవకులందరూ లేచి నిలబడండి. దేవుని సేవకులందరూ దయచేసి దేవుని సేవకులందరూ కూడా లేచి నిలబడి మరి మీ యొక్క కుడి వస్త్రాన్ని ఈ నూతన వధువరుల మీద ఉంచి మనం ఆశీర్వదిద్దాం. ప్రేమేంద్రులారా, ఈ సమయంలో దేవుడు జతపరిచినటువంటి దాన్ని ఏ మనుషుడు కూడా ప్రార్థన చేసి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో మరి నవీన్ కుమార్, స్వాతిని ప్రభువా, ఇరువురిని నీ యొక్క సమక్షములో ప్రభువా, దేవుని యొక్క సేవకుల సమక్షములో ప్రభువా, సంఘం ఎదుట ప్రభు నాయన, సమాజం ఎదుట ప్రభు నాయన, దేవా నీ ప్రమాణాలతోటి పరిశుద్ధమైన స్థితిలో ఇరువురు కూడా ప్రభు నాయన ఒకటై ఉన్నారు ప్రభు నాయన. ఈ నూతన వధువరుల్ని మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లింప చేయండి. ఇది మొదలుకొని ప్రభా ఈ భూమి మీద ప్రభు నాయన నిన్ను మహిమపరిచేటటువంటి ఒక చక్కని కుటుంబాన్ని వీరి ద్వారా ప్రభు నాయన మీరు కడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నవీన్ కుమార్, స్వాతి ఇరువురు ప్రభు నాయన ఇది మొదలుకొని ప్రభా ఒకరినొకరు ప్రభు ఎప్పుడు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఎప్పుడు క్షమించుకుంటూ, ఒకరినొకరు ఎప్పుడు కూడా ప్రభు మాట్లాడుకుంటూ కలిసి ప్రార్థన చేసుకుంటూ నాయన నీ మాటని గౌరవించి వారిద్దరి మధ్యలో ఎప్పుడు మీరే ఉండాలి ప్రభు నాయన. ఏరే నాయన ఇతని వారు ఉండటానికి అవకాశం లేదు ప్రభు. ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. వారి ఇరువురుగా కాకోకుండా ఒకటిగా ఉండి ప్రభు నా తండ్రి నాయన అయ్యా నీ దీవెనలతోటి, నీ ఆశీర్వాదములతోటి, నీ వేలులతోటి నాయన వర్ధిల్లును గాకని ప్రకటన చేస్తున్నాను ప్రభు. దేవా మీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన ఈ పరిశుద్ధ వివాహమంతట్లో కూడా ప్రభు నాయన మీరు సహాయం చేస్తున్నాయన. ఆ రోజున గలలయలోనే కానా ఇందులో మీరు తోడుగా ఉన్నట్టుగా నా ప్రభు ఈ స్థలంలో ఉండి ప్రభు నాయన ఈ నూతన దంపతులు మీరు దీవించిన ఆయన మీరు ఆశీర్వదించండి నాయన. ఇరు కుటుంబాల వారిని కూడా ప్రభు నాయన మరి ఇమాం వారి యొక్క కుటుంబం తరపున, దిగుమర్తి వారి కుటుంబం తరపున ఇచ్చేసినటువంటి బంధుమిత్రులు, శ్రేయాభిలాసుల్ని, స్నేహితుల్ని ప్రభు నాయన మీరు దీవిస్తూ రమ్మని, ఇరు కుటుంబాలు మీరు ఆశీర్వదిస్తూ రమ్మని మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి ఆశీర్వదించే నామంలో ప్రార్థించి వేడుకొలుస్తున్నాం మా పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసు
సకల పరిశుద్ధులకు, దిగుమతి వారి కుటుంబములకు, ఇమాం వారి కుటుంబములకు, మరి ముఖ్యంగా నూతనంగా జతపరచబడినటువంటి నూతన దంపతులు నవీన్ కుమార్ స్వాతికి సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే నాన్న, మీరు లేకండి ఇక. ఆగండి ఆగండి అన్ని